జనసేన శ్రేణుల్లోనే ఒక రాంగ్ సెంటిమెంట్ సిగ్నల్ పోయింది. బహుశా పవన్ కళ్యాణ్ కూడా అండర్స్ట్ ఫీల్ అయి ఉంటాడు. ఎందుకంటే ఈ కూటమి ఏర్పడినప్పుడు ఉన్న అవగాహన ఏంటి, చంద్రబాబు నాయుడు నాయకుడు, పవన్ కళ్యాణ్ ఉపనాయకుడు. ఇప్పుడు లోకేష్ అనే చర్చ ఎందుకు వచ్చింది? తెలుగుదేశం పార్టీ ఒకే క్రియాశీలకంగా చంద్రబాబు నాయుడు లేని సమయంలో ఈ కూటమికి తెలుగుదేశం పార్టీకి మాకు నాయకుడు కావాలి కదా అని టీడీపీ శ్రేణులు అనుకుంటున్నాయి. దానికి పరిష్కారంగా తెలుగుదేశం అధ్యక్షుడు చేయొచ్చు. పార్టీ మొత్తం లోకేష్ చేతిలో పెట్టచ్చు. పార్టీని ఆయన నడిపితే అధికార కూటమికి నాయకత్వం వేస్తున్న పార్టీ నాయకుడు సహజంగానే రాజకీయంగా స్టేచర్ ఎక్కువైపోతుంది కదా. కానీ ఈ మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి అనే చర్చ రావడం అనేది డెఫినెట్గా అది పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎస్టీమ్ను, పొలిటికల్ స్టేచర్ను, పొలిటికల్ ప్రెస్టేజ్ను డాంపెన్ చేసి తగ్గిస్తుంది. ఇది మొదటి కారణం. ఇక రెండవ కారణం ఏంటంటే